15th March 2026 98 అకాడమీ అవార్డ్స్ డాల్బీ థియేటర్స్ లో జరుగుతున్నాయి. ఇది ఆస్కర్ నైట్స్. ఈ అవార్డ్ షో కోసం ప్రతి సెలబ్రిటీ వెయిట్ చేస్తున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద సెలబ్రిటీ ప్రియాంక చోప్రా. కానీ ఈ షో తర్వాత ప్రియాంక చోప్రాకి ఆల్ ఆఫ్ అ సడన్ చాలా హేట్ వచ్చింది. అలా ఏం చేసింది అని అనుకుంటున్నారా? ఇంట్రెస్టింగ్లీ ప్రియాంక చోప్రా ఏం చేయలేదు, జస్ట్ స్మైల్ ఇచ్చింది. దానికే హేట్ వచ్చింది. ఇది విన్న వాళ్ళకి వియర్డ్ గా అనిపించచ్చు, బట్ ఇదే జరిగింది. జనాలు ఆమెను ఎంత టార్గెట్ చేస్తున్నారు అంటే లిటరలీ తన బాడీ షేమింగ్ చేస్తున్నారు, తన ఐడెంటిటీ ట్రోల్ చేస్తున్నారు, ఇండియన్ అని, స్కిన్ కలర్ కోసం ట్రోల్ చేస్తున్నారు, అండ్ ద లిస్ట్ గోస్ ఆన్. వెల్, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఏం చేయకుండా ఎందుకు పబ్లిక్ ఇంత అఫెండ్ అయ్యారు అని. ద ఆన్సర్ ఈస్ నథింగ్. ఆమె ఎవరికి అగేన్స్ట్ ఏం మాట్లాడలేదు, హేట్ఫుల్ స్పీచ్ ఇవ్వలేదు, హేట్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. షీ లిటరలీ డిడ్ నథింగ్ అండ్ స్టిల్ షీఈస్ గెటింగ్ ఆల్ దిస్ హేట్. వెల్, ద క్వశ్చన్ ఈస్ ప్రియాంకకి ఎందుకు ఇంత హేట్ వస్తుంది? ముందు కాంటెక్స్ట్ తెలుసుకుందాం. రీసెంట్ గా ప్రియాంక చోప్రా ఆస్కర్ లో ప్రెజెంటర్ గా వెళ్ళింది. అండ్ బై ద వే, ఆమె ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ ఆస్కర్ కి 2 సార్లు అవార్డ్ ప్రెజెంట్ చేయడానికి అటెండ్ అయింది. ప్రియాంక చోప్రా 2016 లో కూడా ఆస్కర్ కి ప్రెజెంటర్ గా వెళ్ళింది. అండ్ మళ్ళీ ఈ ఇయర్ తను బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ ప్రెజెంట్ చేయడానికి స్టేజ్ మీదకి వెళ్ళింది విత్ జేవియర్. మ్యాటర్ చాలా సింపుల్. బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ అనౌన్స్ చేయాలి, అవార్డ్ ప్రెజెంట్ చేయాలి, వెళ్ళిపోవాలి. కానీ కాంట్రవర్సీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళ స్పీచ్ టైంలో యాక్టర్ జేవియర్ ఆన్ గోయింగ్ వార్ అండ్ పాలెస్తైన్ ని అడ్రస్ చేస్తూ నో టు వార్, ఫ్రీ పాలెస్తైన్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. No to war and free Palestine. ఈ స్టేట్మెంట్ తర్వాత ఇంటర్నెట్ ఫుల్ ఫైర్ స్టార్ట్ అయింది. ముందు ప్రియాంక చోప్రా రియాక్షన్ చూడండి. ఆమె రియాక్షన్ కొంచెం స్ట్రేంజ్ గా అనిపించింది అండ్ ఇంటర్నెట్ లో జనాలు డైరెక్ట్ గా ఆమె మీద పడిపోయారు. ఆమెని జైనిస్ట్ అని పిలవడం స్టార్ట్ చేశారు. స్టేజ్ మీద ఆ స్టేట్మెంట్ ఇస్తున్న టైంలో జస్ట్ చిన్న స్మైల్ ఇచ్చి ఏం మాట్లాడకుండా ఉండడం వల్ల ఆమెకి చాలా హేట్ వచ్చింది. ఇంటర్నెట్ లో జనాలు కంటిన్యూస్ గా ప్రియాంక చోప్రాని టార్గెట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ సపోర్టర్ అని, పాలెస్తైన్ పీపుల్ చచ్చిపోవాలని ఆమె ఇండైరెక్ట్ గా కోరుకుంటుందని అక్యూజ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ లో హేట్ స్పీచ్ చేయడం లేదా ఒక మనిషి గురించి ఏం తెలుసుకోకుండా అటాక్ చేయడం చాలా ఈజీ. మోస్ట్లీ ఈ కామెంట్స్ అండ్ హేట్ పాకిస్తాన్ నుంచి వస్తుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెన్ ఇండియన్స్ కూడా ఇలాగే ప్రియాంక గురించి తెలియకుండా కామెంట్ చేసినప్పుడు కోపం వస్తుంది. కొంతమంది ప్రియాంక చోప్రా రియల్ సైడ్ తెలియకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో చూద్దాం, ప్రియాంక చోప్రా నిజంగానే జైనిస్టా లేదా స్టోరీ కంప్లీట్ గా డిఫరెంటా. ఇఫ్ యూ లుక్ ఎట్ హర్ పర్సనలీ, ఐ ఫీల్ ప్రియాంక చోప్రాకి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. బట్ సోషల్ మీడియా ట్రోలర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫ్రీ పాలెస్తైన్ అన్న వెంటనే హైఫై ఇవ్వాలి, లౌడ్ గా చియర్ చేయాలి లేదా క్లాప్ కొట్టాలి అని. బట్ డూ యూ థింక్ దిస్ ఇస్ రియలీ ప్లాన్డ్? బ్యాక్ స్టేజ్ వీళ్ళు డిస్కస్ చేశారు అని మీరు అనుకుంటున్నారా? బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ హర్ ఎక్స్ప్రెషన్, దాంతో క్లియర్ గా తెలుస్తుంది తన ఈ స్టేట్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తలేదు అండ్ షీ డోంట్ నో హౌ టు రియాక్ట్ తను సడన్ గా ఆ స్టేట్మెంట్ ఇచ్చేసరికి. మీరు ఎక్స్పెక్ట్ చేయని టాపిక్ ఆర్ స్టేట్మెంట్ వస్తే యాజ్ అన్ ఇండివిజువల్ దానికి మీరు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా అంత పెద్ద స్టేజ్ మీద ఉంటే ఎవరైనా సరే అలాగే రియాక్ట్ అవుతారు. అండ్ ప్రియాంక చోప్రా చాలా ఎలిగెన్స్ చూపించింది, సైలెంట్ గా స్మైల్ ఇచ్చి సైడ్ లో నుంచుంది. కానీ సైలెన్స్ ని జనాలు ఆక్వర్డ్నెస్ అనుకుంటున్నారు. జేవియర్ ఫ్రీ పాలెస్తైన్ అన్నప్పుడు ఆమె డిసప్పాయింట్ అయ్యింది అన్న నరేటివ్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. డైరెక్ట్ గా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ట్విట్టర్ లో కొన్ని పాకిస్తానీ అకౌంట్స్ ఆమె మీద క్యాంపెయిన్ స్టార్ట్ చేశాయి. ఆమెని గల్ గడాట్ తో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే గల్ ఓపెన్ గా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ప్రియాంక చోప్రా కూడా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తుంది అన్న నరేటివ్ సెట్ చేస్తున్నారు. బికాస్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ మధ్యలో స్ట్రాంగ్ టైస్ ఉన్నాయి. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్ గా ఇజ్రాయెల్ ని విజిట్ చేసినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కాంటెక్స్ట్ చాలా డిఫరెంట్, కానీ చాలా మంది చాలా రాంగ్ కాంటెక్స్ట్ లో చూపించడానికి ట్రై చేస్తున్నారు. మోదీని టార్గెట్ చేయాలన్న రీజన్ తో ఈ క్లిప్ మొత్తాన్ని చూపించకుండా ఆయన చెప్పిన ఒక్క స్టేట్మెంట్ ని ట్రిమ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. కాబట్టి కొంతమంది రేసిస్ట్ జనాలు ప్రియాంక చోప్రా డైరెక్ట్ గా మోదీని సపోర్ట్ చేస్తుంది అండ్ మోదీని ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తారు అన్న నరేటివ్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వెల్, ఈమెను అటాక్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, పుల్వామా అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మీద రిటాలియేట్ చేసినప్పుడు ప్రియాంక చోప్రా ఇండియన్ ఆర్మీని సపోర్ట్ చేసింది. వెల్, జైనిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం ఇది 19th century ఎండ్ లో స్టార్ట్ అయిన ఒక ఐడియాలజీ. దాని కోర్ బిలీవ్ ఏంటి అంటే, జూయిష్ పీపుల్ హిస్టారికల్లీ పాలెస్తైన్ రీజన్ లో ఒక ఇండిపెండెంట్ నేషనల్ హోమ్లాండ్ ఉండాలి అని. తర్వాత ఈ మూవ్మెంట్ లో సెటిలర్స్ ని సపోర్ట్ చేసే వాళ్ళని లేదా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేసే వాళ్ళని జైనిస్ట్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అదే టర్మినాలజీ ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ అండ్ పాలెస్తైన్ మధ్యలో వార్ జరుగుతుంది. ఈ వార్ లో ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేసే వాళ్ళందరినీ జైనిస్ట్ అని పిలుస్తారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ప్రియాంక చోప్రా గాజా గురించి ఓపెన్ గా మాట్లాడిన సెలబ్రిటీస్ లో ఒకరు. గాజాలో వార్ జరుగుతున్నప్పుడు అక్కడ జనాల వాయిస్ ని యాంప్లిఫై చేసింది తను. 2023లో కాన్ఫ్లిక్ట్ పీక్ లో ఉన్నప్పుడు యూనిసెఫ్ ఇమీడియట్ గా సీజ్ ఫైర్ కోసం స్టేట్మెంట్ ఇచ్చింది.
అప్పుడు సపోర్ట్ చేసిన కొంతమంది సెలబ్రిటీస్ లో ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అది షేర్ చేసి వార్ స్టాప్ అవ్వాలి అని వాయిస్ రేస్ చేసింది. వార్ జరిగిన ప్లేస్ లో చిల్డ్రన్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని, వాళ్ళు సఫర్ అవుతారని, పాలెస్తైన్ సివిలియన్ ప్రొటెక్షన్, అబ్డక్టింగ్ కిడ్స్ ని సేఫ్ గా రిలీజ్ చేయాలి, చిల్డ్రన్ మీద గ్రేవ్ వయలేషన్ స్టాప్ చేయాలి అని డిమాండ్ చేసింది తను. 2024లో కూడా రఫా మీద డెడ్లీ అటాక్ జరిగినప్పుడు ఆల్ ఐస్ ఆన్ రఫా అన్న ట్రెండ్ వచ్చింది. AI జనరేటెడ్ ఇమేజ్ వైరల్ అయింది. ప్రియాంక చోప్రా ఫస్ట్ సెలబ్రిటీస్ లో ఒకరు దాన్ని షేర్ చేసింది. తర్వాత చాలా మంది సెలబ్రిటీస్ కాపీ చేశారు. ఇప్పుడు ఆమెని జైనిస్ట్ అని అడ్రస్ చేస్తున్న వాళ్ళందరూ ఆమె చేసిన హ్యుమానిటేరియన్ వర్క్ గురించి తెలుసుకోవాలి. నాకు తెలిసి హ్యుమానిటేరియన్ వర్క్ ఆర్ సపోర్ట్ చేసిన సెలబ్రిటీస్ చాలా తక్కువ. దాంట్లో వన్ ఆఫ్ ది టాప్ సెలబ్రిటీస్ లో ఒకరు ప్రియాంక చోప్రా. 2006 నుండి యూనిసెఫ్ తో అసోసియేట్ అయ్యింది. 2010లో యూనిసెఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ అయింది. తర్వాత 2016లో గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఆన్ గ్రౌండ్ వర్క్ చేసింది. 2017లో జార్డన్ రెఫ్యూజీ క్యాంప్ విజిట్ చేసింది. సిరియా రెఫ్యూజీ చిల్డ్రన్ స్టోరీస్ విన్నది. 2022లో కెనియా డ్రాట్ టైంలో సెవెరల్ మాల్ నరిష్డ్ చిల్డ్రన్ కి కలిసి వాళ్ళకి హెల్ప్ చేసింది. పోలాండ్ లో యుక్రేనియన్ రెఫ్యూజీ ఫ్యామిలీస్ ని మీట్ అయింది. ఇన్విజిబుల్ వూండ్స్ ఆఫ్ వార్ ఆన్ చిల్డ్రన్ గురించి మాట్లాడింది. ఇథియోపియా అండ్ ఇండియా దీపాంక్ష ప్రోగ్రామ్ ద్వారా 65,000+ గర్ల్స్ కి ఫైనాన్షియల్ హెల్ప్, లీడర్షిప్ స్కిల్స్ ఇచ్చింది. చైల్డ్ మ్యారేజెస్ ని స్టాప్ చేయాలి అని గర్ల్ అప్ క్యాంపెయిన్స్ రన్ చేసింది. ఇవన్నీ ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా చేస్తుంది. ఇప్పుడు ఆస్కర్ లో ఒక చిన్న రియాక్షన్ వల్ల గ్లోబల్ లెవెల్లో హేట్ ఇస్తున్నారు. గ్లోబల్ లెవెల్లో ఆమె ఇమేజ్ ని డామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. స్పెషల్లీ పాలెస్తైనీ పీపుల్ ఫ్రీడమ్ ని సపోర్ట్ చేసిన ఫ్యూ సెలబ్రిటీస్ లో ఒకరు ఈవిడ. ఇప్పుడు ప్రియాంకని జైనిస్ట్ అని అడ్రస్ చేస్తున్న వాళ్ళందరూ రేసిస్ట్ కాదా, లేదా వాళ్ళకు కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉందా? లెఫ్టిస్ట్ ప్రపంచంలో ఒకటే ఒక రూల్, మీరు మా ప్రకారం నడిస్తే మీకన్నా బెటర్ ఎవరుండరు. కానీ మీరు మా ఎజెండాకి కొంచెం డైవర్ట్ అయినా, మా నరేటివ్ కి కొంచెం సెట్ అవ్వకపోయినా, న్యూట్రల్ గా ఉన్నా, అంతెందుకు కన్ఫ్యూజన్ ఎక్స్ప్రెషన్ లో ఏమి మాట్లాడకుండా మీ కలర్, మీ బాడీ, మీ పర్సనాలిటీని ఇన్సల్ట్ చేస్తాం. గ్లోబల్ లెవెల్లో మీ ఇమేజ్ ని డామేజ్ చేయడానికి, డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ప్రియాంక చోప్రాతో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రియాంకని సపోర్ట్ చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. ఇన్ అవే ఎస్, నేను తనని సపోర్ట్ చేస్తా. బికాస్ పర్సనలీ, ప్రొఫెషనలీ తను ఎలా ఉందో నాకు తెలియదు. కానీ మిగిలిన బాలీవుడ్ యాక్టర్ తో కంపేర్ చేస్తే తను చాలా బెటర్. తను హాలీవుడ్ లో సెటిల్ అయినా సరే తన ఇండియన్ రూట్స్ ని మర్చిపోలేదు. తను ఇండియా గురించి నెగటివ్ గా ఎక్కడా చెప్పలేదు. అలానే ప్రియాంక చోప్రాకి నేను డై హార్ట్ ఫ్యాన్ కాదు. బికాస్ ప్రియాంక చోప్రా దివాళీ అప్పుడు ఎన్వైరన్మెంట్ గురించి లెక్చర్ ఇచ్చినప్పుడు మనలో చాలా మంది ఆమెను క్రిటిసైజ్ చేసినాం. ఎందుకంటే బీచ్ లో కూర్చొని సిగరెట్ తాగిన ఆవిడ దివాళీ సెలబ్రేట్ చేసుకోకూడదు అని మనకి లెక్చర్ ఇవ్వడం హిపోక్రసీలా అనిపించింది. అండ్ అలా కాల్ అవుట్ చేసిన వాళ్ళలో ఒకదాన్ని నేను. బట్ దెన్ ఒక సెలబ్రిటీని కాల్ అవుట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, జస్ట్ బికాజ్ ఒక ఇండియన్ అన్న రీజన్ కి తనని ఇంటర్నేషనల్ లెవెల్లో నెగిటివ్ క్యాంపెయిన్ నడిపిస్తుంటే తనని సపోర్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అనదర్ రీజన్ బికాస్ ప్రియాంక చోప్రా ఇంటర్నేషనల్ ఫారమ్స్ లో నిలబడి ఇండియన్ హిస్టరీ, ఐడెంటిటీ, సివిలైజేషన్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతుంది. సో తనని సపోర్ట్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ ఫీల్ ప్రియాంక చోప్రాని ఈ మ్యాటర్ లో చాలా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కొంతమంది సో కాల్డ్ లిబరల్స్ తమని తాము పెద్ద ఇంటలెక్చువల్స్ అనుకుంటారు. కానీ ఫ్రీ పాలెస్తైన్ అని ఏడ్చే వాళ్ళు హమాస్ అటాక్ గురించి మాట్లాడడం కూడా మాట్లాడరు. అదే ఆస్కర్ స్టేజ్ మీద ఒక్కరు కూడా ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన జెనోసైడ్ గురించి, అక్టోబర్ 7th గురించి మాట్లాడారా? కానీ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక న్యూట్రల్ గా ఉండి స్మైల్ ఇచ్చిన ప్రియాంక చోప్రాని టార్గెట్ చేస్తారు. ఆమె ఏమి మాట్లాడలేదు, ఆక్వర్డ్ అయ్యింది, డర్పోక్ లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. ఇలాంటి సో కాల్డ్ లిబరల్ సూడో సెక్యులర్స్ కి హ్యుమానిటీ సెలెక్టివ్ ఎందుకు అయిపోతుంది? ఇది గ్లోబల్ లెవెల్లో మాత్రమే కాదు, ఇండియాలో కూడా ఇలానే జరుగుతుంది. ఎగ్జాంపుల్, పెహల్గామ్ లో హిందువుల మీద అటాక్ జరిగినప్పుడు ఎంతమంది మాట్లాడారు? స్పెషల్లీ సెలబ్రిటీస్. తరుణ్ ని ఢిల్లీలో మాంబులించి చేసినప్పుడు ఎంతమంది బయటకు వచ్చి సపోర్ట్ చేశారు? కానీ ప్రియాంక అసలు తనకి సంబంధమే లేని దేశం గురించి మాట్లాడకపోతే, ఫ్రీ పాలెస్తైన్ అనకపోతే సడన్ గా అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. వీడియోస్, థ్రెడ్స్, రీల్స్, మీమ్స్, అనాలిసిస్. అది నేషనల్ లెవెల్లో అవ్వనివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్లో అవ్వనివ్వండి. ఇది ఒక కోఇన్సిడెన్సా లేదా ప్యాటర్నా? ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ప్రియాంక చోప్రా ఫ్రీ పాలెస్తైన్ అనలేదు అన్న వీడియోలు చేసి రిలీజ్ చేసే వాళ్ళు, మరి తరుణ్ ఇన్సిడెంట్ అయినప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులని అటాక్ చేసి చంపినప్పుడు ఒక్క వీడియో కూడా తీయలేదు. బికాస్ అక్కడ వాళ్ళ ఎజెండా జస్టిఫై కాదు కాబట్టి. అదే ఇక్కడైతే ఫిట్ అయ్యే ప్లేసెస్ లో మాత్రం మాట్లాడతారు అండ్ క్రిటిసైజ్ చేస్తారు. సోషల్ మీడియా ఇప్పుడు ఒక బ్యాటిల్ ఫీల్డ్ అయిపోయింది. పర్సెప్షన్ రియాలిటీ అయిపోయింది. అండ్ నరేటివ్ కంట్రోల్ చేసేవాడు హీరో ఎవడు, విలన్ ఎవడు అని డిసైడ్ చేసేస్తాడు. అండ్ ప్రియాంక కేసు ఇది ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్. ఇదే ప్రియాంక చోప్రా 2025 లో పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు రిలీజన్ అడిగి మరీ చంపినప్పుడు యాజ్ అన్ ఇండియన్ ఒక పోస్ట్ చేసింది.
కానీ ఆ పోస్ట్ కామెంట్ సెక్షన్ లో చూస్తే ఫుల్ హేట్ ఉంది. గెస్ వీళ్ళంతా ఎవరు? అందరూ పాలెస్తైన్ ని మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళ బయోలో ఫ్రీ పాలెస్తైన్ ఉంటుంది, డీపీలో ఫ్రీ పాలెస్తైన్ ఫ్లాగ్ ఉంటుంది. కానీ తన కంట్రీని తను సపోర్ట్ చేస్తే ఇలా హేట్ ఇస్తారు. ఇది ప్యూర్ హిపోక్రసీ అండ్ దీస్ ఈడియట్స్ ఆర్ హిపోక్రెట్స్. అక్కడెక్కడో ఉన్న గాజా పాలెస్తైన్ మీద ఎందుకురా అంత ప్రేమ అంటే హ్యుమానిటీ అంటారు. మరి అదే పెహల్గామ్ లో కూడా మనుషులే కదా, అప్పుడు హ్యుమానిటీ ఎక్కడ పోయింది? October 7th ఇజ్రాయెల్ మీద అటాక్ జరిగినప్పుడు పాలెస్తైన్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. మరి అప్పుడు హ్యుమానిటీ ఎక్కడ పోయింది? సరే అది కూడా వదిలేసేయండి. సుదాన్ లో చూడండి శాటిలైట్ ఇమేజ్ లో ఎలా కనిపిస్తున్నాయి. ఇది అప్పుడెప్పుడో జరిగిన ఇన్సిడెంట్ కాదు, రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్. మనుషుల్ని ఎంత ఘోరంగా చంపుతున్నారు అంటే శాటిలైట్ ఇమేజ్ లో కూడా బ్లడ్ కనిపిస్తుంది. పాలెస్తైన్ ని సపోర్ట్ చేసే వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు అట్లీస్ట్ ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడలేదు. అండ్ మీరు డేటా కూడా చూడండి, నంబర్స్ లో కూడా చూస్తే పాలెస్తైన్ కన్నా ఎక్కువ మనుషులు విత్ ఇన్ వెరీ షార్ట్ టైం సుదాన్ లో చంపబడ్డారు. సరే అంత దూరం కూడా వెళ్ళకండి. రీసెంట్ గా కొన్ని డేస్ బ్యాక్ అఫ్ఘాన్ లో 350 to 400 మెంబర్స్ ని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ హాస్పిటల్ మీద అటాక్ చేసి చంపేసింది. అండ్ ఇప్పుడు ఎందుకు వేర్ ఆర్ దీస్ సో కాల్డ్ గాజా పీస్ఫుల్ హ్యుమానిటేరియన్ లవర్స్ ఎక్కడికి వెళ్ళిపోతారు? జస్ట్ బికాస్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సుదాన్ మీ నరేటివ్ కి సెట్ కాదు. పాకిస్తాన్ అండ్ అరబ్ లీడర్స్ ని క్వశ్చన్ చేసే అంత దమ్ము మీకు లేదు. బట్ ఇజ్రాయెల్ అనేది మీ నరేటివ్ కి సెట్ అవుతుంది కాబట్టి దాన్ని మీరు సపోర్ట్ చేస్తారు. అండ్ ఇజ్రాయెల్ లీడర్స్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. జస్ట్ బికాస్ దే ఆర్ సపోర్టింగ్ ఆర్ దే ఆర్ డిఫెండింగ్ దెమ్ సెల్ఫ్. మీ పర్సెప్షన్ ప్రకారం పాలెస్తైన్ గురించి మాట్లాడని వాళ్ళందరూ ఇన్హ్యూమనే. అంటే మీరు కూడా ఇన్హ్యూమనే. ఎందుకంటే ప్రపంచంలో ఇంకా చాలా ఇన్హ్యూమన్ విషయాలు జరుగుతున్నాయి. చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్, చిల్డ్రన్స్ చనిపోతున్నారు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో. కానీ మీరేం మాట్లాడరు దాని గురించి. మేము పాలెస్తైన్ మాత్రమే కేర్ చేస్తాము, మిగిలిన వాటి గురించి మేము పట్టించుకోము అని మీరు అనుకుంటే గనక మీరు హ్యుమానిటీకి అగెయిన్స్ట్ గా వర్క్ చేస్తున్నట్టే. హ్యుమానిటీ అన్నది ఈక్వల్ గా ఉండాలి. మీరు వేరే కమ్యూనిటీని అటాక్ చేసినప్పుడు నవ్వి సెలబ్రేట్ చేసుకుంటే, మీ కమ్యూనిటీ జరిగితే మాత్రం ఏడుస్తాను అంటే మీరు హ్యుమానిటీకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. మీలాంటి వాళ్ళని హిపోక్రెట్స్ అంటారు. అండ్ ఇక్కడ ఐరనీ ఏంటి అంటే పాకిస్తానీస్ ఇప్పుడు హ్యుమానిటీ మీద లెక్చర్ ఇస్తున్నారు, ప్రియాంకని హేట్ చేస్తున్నారు, షేమ్ఫుల్ కామెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళ కంట్రీ ఆఫ్ఘాన్ లో బలూచిస్తాన్ లో ఇయర్స్ గా ఇన్నసెంట్ పీపుల్ ని చంపేస్తున్నారు. మైనారిటీ ఆల్మోస్ట్ డిసపియర్ అయిపోయారు మీ దేశంలో నుంచి. అండ్ మీరు హ్యుమానిటీ గురించి లెక్చర్ ఇస్తుంటే ఇట్ ఫీల్స్ లైక్ అ జోక్. బై ద వే దాన్ని హ్యుమానిటీ అనరు, సెలెక్టివ్ అవుట్రేజ్ అంటారు. అండ్ ఇక్కడ గమనించండి, ఇంకో ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇక్కడ ప్రియాంక రియాక్ట్ అవ్వలేదు అన్నదానికి వచ్చిన అటెన్షన్ జేవియర్ సపోర్ట్ చేశాడు అన్నదానికి రాలేదు. పాకిస్తానులను ప్రపంచంలో ఎవరూ సీరియస్ తీసుకోరు, అది వేరే విషయం. కానీ షేమ్ ఏంటంటే ప్రియాంక మీద ఫింగర్స్ పాయింట్ చేసే వాళ్ళు చాలా మంది ఇండియన్స్. ప్రాబ్లం స్టేట్మెంట్ లో కాదు, ఆడియన్స్ లో. మనం ఫ్యాక్ట్స్ కాదు, నరేటివ్స్ ని కన్జ్యూమ్ చేస్తున్నాం. ఎవరైనా ఏదైనా మాట్లాడితే అది కరెక్టా కాదా, హిడెన్ ఎజెండా ఏమన్నా ఉందా అని ఎవాల్యుయేట్ చేయడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మీ ఆన్సర్ చెప్పండి, ప్రియాంక జయనిస్టా కాదా? డూ లెట్ మీ నో యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ డూ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.